హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే 2 డేస్ కలిపి నేను వ్లాగ్ పెట్టాను. అంటే పిల్లల స్కూల్ జాయినింగ్ కాటి అని చెప్పేసి. క్లైమేట్ చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. మనకైతే వర్షాలు పడుతున్నాయి కదా, చూడండి చుట్టూ వాతావరణాటిని. నేను ఈ వీడియో ఏంటంటే పిల్లల జాయినింగ్ స్కూల్ గురించి అండి. నేను ఈ వీడియో చెప్తాను. వర్షం పడుతుందని అలా మేడెక్కి నేను చుట్టూ క్లైమేట్ అయితే బాగుందని చెప్పేసి చుట్టూ అయితే చూపించాను. నేను అప్పుడు కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, మా పాత ఇల్లు అండి. చూడండి ఒక్కసారి, మొత్తం బాగుంది. అందులోనే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, మనకి పుట్టగొడుగులు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇవి ఏ పుట్టుకోకలో మీరు చెప్పండి. అంటే మనకి 2 సెపరేట్ ఉంటాయి కదా, దసరా అని ఇవన్నీ. అవి చెప్పండి ఏ పుట్టుకోకలో. నాకైతే చాలా ఇష్టం పుట్టుకోకలు అంటే. చెప్పాను కదా స్కూల్ జాయిన్ గురించి అని. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లోనే నేనైతే స్కూల్ జాయిన్ చేశాను, గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. పిల్లల్ని అయితే అంటే లోపల రోజు సెల్ నేను పట్టుకెళ్ళలేదు, బయటనే ఉంచేస్తాను. అంటే స్కూల్ పిల్లలకి ఎలా లేదు అన్నారని, అందువల్ల నేను బయటకు వచ్చాక తీశాను. లోపలికి అయితే తీయలేదు. చాలా లోపలికి ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. శారదా నది ఒడ్డేనండి, ఆ పక్కన శారదా నది ఉంటుంది. చాలా కూల్గా ఉంటుంది. ఇది అమ్మ వాళ్ళకి 5 minutes అండి. ఆ రోజు జాయిన్ చేసిన వెంటనే ఇంకా నేను పిల్లలకి డ్రెస్సులు తీయటానికని అయితే నేను వేరే, అంటే ఎక్కడైతే షాప్స్ ఉంటాయో ఆ షాప్కి అయితే నేను వచ్చాను. వేరే ఊరికి వెళ్ళాలి, 10 minutes అలవెన్స్లు అంటారు. నేనైతే యూనిఫామ్స్ అయితే తీసేసాను. అంటే నేను ఇప్పటిదాకా గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే, జాయిన్ చేయకుండా మాకు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యాం కదండి జమ్మూ, అక్కడైతే ఇంకా క్వార్టర్ అవైలబుల్ అవ్వలేదని చెప్పేసి నేను చూశాను. ఇంకా ఇప్పటివరకు రాలేదని ఇంకా పిల్లల్ని అయితే నేను జాయిన్ చేశాను. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాట అయితే వినటం లేదు, అందువల్ల చెప్పేసి నేను జాయిన్ చేసాను. ఏదైతే అది అయిందని చెప్పేసి నేనైతే ఇంకా డ్రెస్ తీసుకున్న వెంటనే షూస్ తీసుకుందామని చెప్పేసి షాప్కి వెళ్ళాము. ఆల్రెడీ ఝాన్సీలో ఉండిపోయాయి చెప్పులు అనేవి, లేకపోతే మట్టుకి తెచ్చేసుకుంటే సరిపోను. అందువల్ల కొత్తవి తీసుకుంటున్నాను. అవి ఒకవేళ ఎప్పుడు తెచ్చినా సరే మరీ చిన్నవి అవుతాయి. ఇంకా షాపింగ్ అయితే అన్నీ అయిపోయాయండి. డ్రెస్సులకి అయితే సైజు కట్టించాం. అవన్నీ వీడియో తీయడానికి అయితే నాకు అవ్వలేదు. ఇంకా తర్వాత రోజు అండి, ఈరోజు అయితే ఫస్ట్ అయితే వెళ్ళారు ఈరోజు స్కూల్కి అయితేనే. సివిల్ డ్రెస్లో వేసానండి, వైట్ డ్రెస్సే. కానీ నేను వైట్ డ్రెస్ కూడా కుట్టేశారు, కానీ ప్యాంటు షర్ట్ అదే బెల్ట్ పెట్టడానికి అటు నేను తీసుకోలేదు. బెల్ట్ లాంటిని ఈరోజు వెళ్ళి తీసుకోవాలి. నేను వెళ్తాను, ఫస్ట్ వీళ్ళని అయితే పంపించేస్తాను. 9 కల్లా బస్సు వస్తుంది. తనే మా పాప ఏమంటుందంటే, నేను నర్సరీ కూడా ఈ స్కూల్లోనే చదివాను, మళ్ళీ 2nd క్లాస్కి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వాను అని చెప్తుంది. కరోనా ఒక 2 monthsలో వస్తుంది అనగా తను నర్సరీ జాయిన్ అయిందండి. నేను అప్పుడు అనుకున్నాను కరోనా నీ వల్ల వచ్చేసిందేమో అని చెప్పేసి మేము అప్పుడు జోక్ అయితే మాట్లాడుకున్నాము. అప్పుడు 8:30 అయితే అవుతుందండి, బస్సు 9 కల్లా వస్తుందంటే మేము అయితే రెడీ అవ్వి ఇంకా బస్సు ఎక్కిస్తాను. పిల్లల్ని బస్సు దగ్గర వరకు సెల్ పట్టుకెళ్ళలేదు, అది వీడియో అయితే తీయలేదు నేను. నెక్స్ట్ ఇంకా నేను 10:30 కల్లా క్యారేజ్ పట్టుకెళ్ళడానికని క్యారేజ్ రెడీ చేసుకొని బయటనైతే కూర్చున్నాను. కాయిన్ చూసారు, 20 రూపీస్ కాయిన్. వెళ్ళి ఎంతమంది చూసారో కామెంట్ చేయండి, కామెంట్ చెప్పండి. మన దగ్గర చేంజ్ అవుతుందో ఆంధ్రాలో అవ్వదో తెలియదు, కానీ నేనైతే పట్టుకున్నాను ఆటో ఛార్జ్ గురించి. నెక్స్ట్ చెప్పాను కదండి, క్యారేజ్ ఇచ్చేసి అయిపోయింది. లోపలికి అయితే క్లాస్ రూమ్లోకి సెల్ ఎలా లేదు, అందువల్ల నేను వాళ్ళకి తెలియకుండా అయితే అవి స్కూల్ అండి, చుట్టూ ప్లేస్ స్కూల్లోను. నేను టీషర్ట్లు బెల్ట్లు అవన్నీ తీసేసుకొని ఇంకా బయటకు వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది స్కూల్ అయితే. చూసారు కదా, నేను ఆ రోజు జాయిన్ అయినప్పుడు లోపలికి సెల్ పట్టుకెళ్ళలేదు. ఈరోజు అయితే నార్మల్గా నేను ఒకదాన్ని నార్మల్గా వెళ్ళిపోయాను కదా, సెల్ పట్టుకెళ్ళాను. వాళ్ళు ఎవరూ లేరు, అందువల్ల అయితే నేను వీడియో తీసాను. ఇదైతే సైకిల్ పార్కింగ్ అండి, బస్ పార్కింగ్ బయట ఉంటుంది. చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి. ఎటువంటి ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. పచ్చని వాతావరణంలోని ఆ కొండల మధ్య శారదాన్ని తోటిన చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆటో ఎక్కేసి ఇంకా వచ్చాను. ఊర్లోకి అయితే వెళ్ళలేదు, సాగర్లో దిగేసి నేను షేలోంచి మా పొలంలో నుంచి, అంటే అమ్మ వాళ్ళ పొలాల దగ్గర నుంచి వచ్చాను. అవి ఇక్కడ గేదెలకి గడ్డిలాంటివి కోస్తారు ఆ పొలాలు. మా అమ్మ వాళ్ళది కూడా అక్కడే ఉంది, చూడండి చూపిస్తాను. చాలా చల్లగా గాలి వస్తుంది. ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఈసారి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడో వచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే నేను ఈ స్కూల్ పుణ్యం అంటే మళ్ళీ ఇటు సైడ్ దిగేసి ఇటు సైడ్ అయితే వచ్చాను. నాకు షార్ట్ కట్లో ఊరంతా రావడం బదులు ఇలాగే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే స్కూల్ నుంచి అయితే వచ్చాను. మా పిల్ల అయితే ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంటుందో తెలియదు, సాయంత్రం వచ్చాక తెలుస్తుంది.
నేను ముందే ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను బస్సు దగ్గరికి సెల్ అటు పట్టుకెళ్ళట్లేదు. వాళ్ళ బ్యాగులు అయితే మొయ్యలేకపోతున్నారు అస్సలు. చాలా బరువుగా ఉన్నాయి, జాన్సీలో అంత బరువు లేవు బుక్స్ అటు. ఇక్కడైతే బరువుగా ఉన్నాయి. ఓకేనండి, మన లైఫ్. స్కూల్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ డే. బాగుందా? ఏమన్నారు మేడంలు? గుడ్ గర్ల్ అన్నారా? గిల్లారేంటి? నిన్ను గిల్లారా? ఫస్ట్ డే స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మా వాడికి అంతలా నచ్చలేదట. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదా, దానికి అయితే ఇష్టంగానే ఉంది. వచ్చారు, ఫ్రెష్ అప్ అయ్యారు, మొత్తం బాక్స్ అన్నీ సింక్లో పడిచేసారు. అయితే తినేసిన తర్వాత వర్క్లు అయితే రాస్తారు, ఏ వర్క్లు ఇచ్చారో ఆ వర్క్లు. ఓకే, వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.